అవునక్క, బావ అరెస్ట్ అవ్వడానికి కారణం తనే అని స్వయంగా ఈ దమయంతి ఒప్పుకుంది. వినోద్, మనం నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా గ్రానీని తప్పు పట్టాం. ఇందులో గ్రానీది ఏ తప్పు లేదు. అమ్మమ్మ, నన్ను క్షమిస్తావా? అయ్యో వినోద్, జరిగిందేదో జరిగింది. నువ్వు బందీగా ఉన్నన్ని క్షణాలు మనం ఎంతో డిస్టర్బ్డ్గా ఉన్నాం. ఇప్పుడు మనందరం కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటాంరా వినోద్. మన ఇంటికి వెళ్దాం పదా. వద్దమ్మమ్మా, మేము ఆ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా వినోద్, ఈ అమ్మమ్మ మీద నీకింకా కోపం తగ్గలేదా? కోపం కాదమ్మమ్మా, ఇప్పుడిప్పుడే నాకు సంధికి మధ్య భార్యాభర్తల బంధం బలపడుతోంది. ఆ బంధంలోని విలువలు ఇప్పుడే తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఆ ఇంటికి వచ్చామంటే మళ్ళీ ఆ పాత వినోద్ సంధ్యలా మారి డబ్బనే మహమ్మారి వలలో చిక్కుకుపోవచ్చు. ఆ జీవితాన్ని మేమెప్పుడో మర్చిపోయాం. ఈ కొత్త జీవితం మాకెంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తోందమ్మమ్మా. దయచేసి మమ్మల్ని ఇలాగే బతకనివ్వండి అమ్మమ్మా. అది కాదురా వినోద్. గ్రానీ, వద్దు గ్రానీ. వినోద్ చెప్పింది కరెక్టే. మేం మా ఇంట్లోనే ఉంటాం. అయినా మీకు కావలసిందేంటి? నేను వినోద్ సంతోషంగా ఉండడం. మేం మా ఇంట్లోనే ఉంటే ఎంత సంతోషంగా ఉంటాం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి గ్రానీ. గ్రానీ, అక్కా బావ ఆ అద్దెంట్లో ఉండటం ఇష్టమంటున్నాను కదా, అక్కడే ఉండనివ్వండి. సరే సంధ్య, మీ ఇష్టం. ఉంటామమ్మమ్మా. అదేంట్రా, కనీసం కార్లోనైనా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి. వద్దు గ్రానీ, నడుచుకుంటూ వెళ్తాం. వినోద్ బయటకొస్తే గుడికొస్తానని మొక్కుకున్నాను. గుడికెళ్ళి అట్నుంచి అటే ఇంటికెళ్తాం. వెళ్ళొస్తాం, రండి. వస్తామమ్మమ్మా. కరెక్ట్ టైంకి దమయంతి వచ్చి తన మీద నేరం వేసుకుంది కాబట్టి నేను సేవ్ అయ్యాను. లేదంటే ఈ పాటికి నేను జైల్లో ఊసలు లెక్క పెడుతూ కూర్చునేదాన్ని. నా విషయంలో దమయంతి అంతటి త్యాగం చేసిందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా నా కోసం ఇంత రిస్క్ తీసుకున్న దమయంతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ఎలాగైనా సరే అమ్మమ్మకి తెలియకుండా దమయంతిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తా. రోజీ గారి మీద నాకున్న అభిమానంతో ఆవిడ స్థానంలో వినోద్ గారు ఎండీ అవడం ఇష్టం లేక వినోద్ గారిని కావాలనే నేను ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాను మేడం.
బయటకొచ్చాక కూడా ఇంతలా ఆలోచిస్తున్నారు? ఏమై ఉంటుంది? లోకిబాబు కూడా వచ్చాడేంటి? ఏంటి కిరాణి ఏదో ఆలోచిస్తున్నట్టును? అవును లోకి, ఆ దమయంతి గురించే ఆలోచిస్తున్నాను. ఎవరికైనా రక్త సంబంధికులకు మాత్రమే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ రోజీకి దమయంతికి ఏ రక్త సంబంధమూ లేదు, ఏ స్నేహబంధమూ లేదు. కేవలం రోజీని ఎండీగా చూడాలన్న ఉద్దేశంతో వినోద్ని దమయంతి అరెస్ట్ చేయించడం ఏంటి? ఎంత ఆలోచించినా నాకెందుకో నమ్మసఖ్యంగా అనిపించడం లేదురా. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎంత డబ్బిస్తే అంత ప్రేమగా చూస్తారు, అంత బాధ్యతగా ఉంటారు. అంతే తప్ప మన కోసం జీవితాల్ని రిస్కులో పెట్టుకునే వాళ్ళు మాత్రం కాదు. కానీ వినోద్ అరెస్ట్ విషయంలో ఏదైనా తేడా వస్తే తన జీవితమే రిస్కులో పడుతుందని తెలిసి కూడా దమయంతి ఇలా చేసిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది లోకి. దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంది లోకి. అదేంటో ఎంత ఆలోచించినా కూడా అర్థం కావడం లేదు. ఈవేంటి ఇలా ఆలోచిస్తుంది? కొంపతీసి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి? నాకు కూడా అదే అనుమానంగా ఉంది కిరాణి. నేనేదైనా అనుమానిస్తే దాని గురించి పూర్తి వివరణ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. ఎందుకైనా మంచిది నువ్వే దమయంతిని ఇంట్రాగేట్ చేయలోకి. దమయంతి ఇదంతా చేసిందో లేక వేరే ఎవరైనా దమయంతితో ఇలా చేయించారో అన్ని ఎంక్వైరీ చేయలోకి. ఆ దమయంతి ఏం చెప్తుందో అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కుటుంబంలో వినోద్ రోజు ఇద్దరూ నాకు రెండు కాళ్ళు. అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు వచ్చేలా ఇదంతా చేశారంటే దీని గురించి మనం బాగా ఆలోచించాలి. గ్రానీకి ఇలా అనుమానం రావటం మంచిదే. ఎందుకంటే దమయంతి వెనక నందిని ఉందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు గ్రానీ సపోర్ట్తోని నందినిని తేలిగ్గా దోషిగా నిలబెట్టి జైల్లోకి తోయించచ్చు. మీరు చెప్పింది 100% కరెక్ట్ గ్రానీ. దీని వెనక ఎవరున్నది నాకు కూడా చాలా ఇంపార్టెంట్. అంత సులువుగా ఈ కేసుని నేను వదిలిపెట్టను. నాకెప్పటికప్పుడు కాల్ చేసి చెప్తూ ఉండు. అలాగే గ్రానీ, వెళ్ళొస్తాను. క్యాలెండర్లో డేట్ మారి ఇంకో డేట్ వచ్చినట్టు ఒక సమస్య నుండి తప్పించుకున్నాను అనుకుంటే ఇంకో సమస్యలో చిక్కుకున్నానే. ఇప్పుడు లోకి మళ్ళీ ఎంక్వైరీ చేశాడంటే ఈసారి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎలాగైనా సరే ఆ అమ్మమ్మ మనసులోంచి ఆలోచనని తీసేయాలి, లేదంటే నేను దొరికిపోతాను. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది?
డాడీ ఈషా ఇలారా. డాడీ వచ్చేసావా డాడీ? వచ్చేసానమ్మా. డాడీ అక్కడ అని మమ్మీని ప్రతిరోజు అడుగుతా. మమ్మీ ఏమి చెప్పదు. మమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళొద్దు డాడీ. లేదు, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఆ? అవునిషా, నువ్వింటికొచ్చి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది మమ్మీ. ఇంటికి లేక బయటే కూర్చున్నాను. అయ్యో సారీ రా ఇషా, డాడీని తీసుకురావడానికి వెళ్ళాను, కొంచెం లేట్ అయిపోయింది. సంధ్య వెళ్ళి తలుపులు తీయి. ఆ? ఒక్క నిమిషం ఆగు వినోద్. ఏమైంది సంధ్య? నీ మీద ఎవరి దిష్టి పడిందో ఏంటో, ఇన్ని రోజులు మాకు దూరంగా అలా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ దిష్టి అంతా పోయేలా నీకు దిష్టి తీస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగే. ఇప్పుడు లోపలికి రా. వెళ్దాం పద. వినోద్, జైల్లో ఉండి తలస్నానం ఎప్పుడు చేసావో ఏంటో. పద, నీకు తలస్నానం చేయిస్తాను. సరే. నేను కొన్ని హెల్ప్ చేస్తా మమ్మీ. నువ్వా? నేనే. రా డాడీ. రా. పద. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేదింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన అబ్బా, తల్లుండే ఎంత జిడ్డుందో చూడు. సంతానంగా చేరే మన ఇంత. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా. ఏంటన్నా? దా. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? నేను వచ్చేసానుగా. డాడీ నువ్వు నీ బర్త్డే రోజున కేక్ కూడా కట్ చేయకుండా వెళ్ళిపోయావు. తిరిగి ఇప్పుడు వచ్చావు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఆ రోజు కేక్ కట్ చేయలేదు కదా, ఈ రోజు కట్ చేయండి డాడీ. అవును వినోద్, పాప చెప్పింది కరెక్టే. ఒక విధంగా చెప్పాలంటే జైలు నుండి నిర్దోషిగా బయటకొచ్చిన నీకు ఈ రోజు కూడా బర్త్డేనే. పాప చెప్పినట్టు కేక్ కట్ చేయి. సరే. ఏనన్నా
కేక్ కట్ చేద్దామా దా. హే, 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 హే. లా 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 లా. Oh daddy daddy love you. Oh mommy mommy love you. We love you love you love you so much. మమకారాలే సంధ్య, ఏంటి వినోద్? నీ చేతి వంట తినాలని ఉంది. అయ్యో, ఇప్పుడే వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేస్తానండి. ఉమ్. అనురాగాలే గుండెల సవ్వళ్ళై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి. వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం. సిరులున్న దొరకనిదేమో సరదాలతో ఈ సావాసం. చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి. ఏ చింత చింతకు రాని అందాల ఈ సందడి. ఆ, ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట. హే, సంద్రంలో సందడంతా. నేనేదైనా అనుమానిస్తే దాని గురించి పూర్తి వివరణ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. ఎందుకైనా మంచిది నువ్వే దమయంతిని ఇంట్రాగేట్ చేయలోకి. అమ్మమ్మకి ఈ విషయంలో దమయంతి మీద అనుమానం వచ్చింది. అలాగే ముందు ముందు నా మీద కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంది. హ, ఒకవైపు లోకి కూడా నేను రోజుని కాదు నందిని అని ప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు. హ. ఈ పరిస్థితుల్లో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు అమ్మమ్మని ఈ టాపిక్ నుండి పూర్తిగా డైవర్ట్ చేయాలి. హలో, నందిని, నువ్వు హ్యాపీనే కదా? ఎందుకు? ఎందుకంటే ఏంటి నందిని, వినోద్ కేసు విషయంలో నువ్వు తప్పించుకున్నావు కదా. నేను తప్పించుకునే విషయం నీకెలా తెలుసు? తెలుసు నందిని, నాకు మొత్తం తెలుసు. లోకి నిన్ను అరెస్ట్ చేసే సమయానికి దమయంతి వచ్చి ఆ నేరాన్ని తన మీద వేసుకుందని కూడా నాకు తెలుసు. ఇప్పుడు దమయంతి జైల్లో ఉందని తెలుసు. నీకు తెలియని విషయం ఏంటో చెప్పనా? ఏంటి? దమయంతికి నీ మీద అభిమానం ఉండొచ్చు, కాని నీకోసం తన జీవితాన్నే త్యాగం చేసేంత అభిమానం మాత్రం కాదు. అవునా కాదా? అవును, నిజమే. కాని దమయంతి అలా సడన్ ఎంట్రీ ఇచ్చి నేరం తన మీద వేసుకోవడానికి కారణం నేను. అసలు ఆ దమయంతి ఇంటికి ఎవరి ద్వారా వచ్చింది? అజ్జి ద్వారా. అజ్జియే దమయంతిని కావాలని తెలివిగా ఇంట్లో ఉంచింది. ఆ దమయంతి అజ్జి మనిషి.